చెప్పాడా? లేదు సార్. చెప్పరా? చెప్పా చెప్పా నిజం చెప్పా. తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా నాకు తెలీదు. ఎందుకురా నా చేత ఎన్కౌంటర్ చేయిస్తావు? ఆ హత్యలు ఎవరు చేశారు? ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? చెప్పరా? చెప్పా నిజం చెప్పు. నాకు తెలీదు సార్. తెలీదా? నాకు నీకు తెలీదు? నీతో నిజం కక్కిస్తాను రా. చర్చలా ఉన్నాడు, మహా నీళ్ళు కొట్టరా. గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వయ్యా. టీ వేయమంటారా సార్? వద్దులే. మా టీ కొట్లో టీ చాలా బాగుంటుంది సార్. ఒక్కసారి తాగారంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. టీ వేయమంటారా సార్? చా అలాగా? వింటున్నాను కదా అని నాతో వెటకారాలు ఆడుతున్నావా? అయ్యో అదేం లేదు సార్, కావాలంటే తాగి చూడండి. ఏంటయ్యా తాగేది? అసలే ఎండలు పైన కింద మండిస్తుంటే వేడిగేసిన నీ టీ తాగి మధ్యలో కడుపు కూడా కాల్చుకోమంటావా? ఏంటండి మీరు ఒక్క టీ తాగమంటే ఏదేదో చెప్తున్నారు. అతను చూడండి, వచ్చి అరగంట కాలేదు, 4గో టీ తాగుతున్నాడు. మాస్టర్, ఏంటి సార్ తీయమంటారా? ఓరి నీ టీ పాడుగాను చంపుతున్నావు కదరా. మరి ఇంకేంటి సార్? హోటల్లో తిండి తిని డబ్బులు లేవంటే పిండి రుబ్బిస్తారు కదా. అవును సార్. టీ తాగి డబ్బులు ఎక్కొడితే ఏం చేస్తారు మీరు? ఏముంది, ఒక అరగంట టీ కప్పులు గడిగిస్తాం. ఓ సంతేనా? అవన్నీ మీకెందుకు సార్, మీరు జంట్లమెన్ లాగా ఉన్నారు. ఎందుకు సార్ అలా అడిగారు? ఏం లేదులే. హలో,
ఆటో. నేను ఎప్పటికైనా ఒక్క రోజులో 100 టీలు తాగి గిన్నిస్ బుక్ లో ఎక్కాలని నా కోరిక. అవునా, చాలా మంచి కోరికే సార్. అయితే అవన్నీ మా కొట్లోనే తాగాలి. అలాగే లేవోయ్. ఏ లేవా? నా పర్సు, సరే నా సరే, డబ్బు. ఏం పర్లేదు. రా రా, నువ్వు 100 టీలు తాగి గిన్నీస్ బుక్ ఎక్కడం కాదురా, నా కొట్లో 100 కప్పులు కడిగించి నేను గిన్నీస్ బుక్ ఎక్కిస్తాను. రారా, రా రా రా. ఆ, కడగరా, కడుగు. ఓసీగా డబ్బులు లేకుండా టీలు తాగడానికి వచ్చేస్తారు. హాయ్ నాగి. ఏంట్రా బాబు ఇంత లేటు? సారీ, ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిందిరా. ఏడ్చినట్టుంది. నిజంరా? ఆ, నువ్వు లేటుగా వస్తావని చెప్పుంటే నేను లేటుగా వచ్చుండేవానిగా. రేయ్, నేను సరేరా, మురళిగాడు ఇంకా రాలేదా? రాలేదురా. అదేంట్రా, వాడిని తొందరగా రమ్మని చెప్పానే. వాడు నాలాగా వెదవ కాదు నీ మాట నమ్మడానికి. రేయ్, సారీ చెప్పాను కదరా. సరే ఓకే, ఈసారి క్షమిస్తున్నాను. అది నువ్వు కాబట్టి. థ్యాంక్స్ రా. ఎందుకే ఇంటర్వ్యూ ఏమైందిరా? ఏముందిరా, నేను వెళ్ళాను, వాళ్ళు పిలిచారు, లోపలికెళ్ళి వాళ్ళని చూసి ఒక ఇకిలింపు ఎక్కిలించాను. వాళ్ళు నాకు 4 ఇకిలింపులు పడేశారు. తర్వాత మామూలేరా, వాళ్ళు అడిగారు, నేను కడిగాను. దాంతో వాళ్ళు నన్ను ఎత్తి పడేశారు. అంతే, ఫినిష్. హాయ్ మామలో. రేయ్, ఇప్పుడే వచ్చేది. ఏయ్, ఎప్పుడో జానీ రమ్మంది ఒంట్లో వెదవా. నిజమేరా మామ, నువ్వు అన్నట్టు నిజంగా నాది అంట్ల బతుకు అయిపోయిందిరా. ఛీ, ఎదవ జీవితం. ఏమైందిరా, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? మా హోటల్ ఓనర్ ఉన్నాడు కదా, వాడు షిఫ్ట్లో డ్యూటీ అంటాడు, రోజుకి 12 గంటలు పనులు చేయిస్తాడు. ఎప్పుడు రమ్మంటాడో ఎప్పుడు పొమ్మంటాడో వాడికే తెలియదురా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇక చేసేదేమైనా ఉంటే ఆ సర్వర్ పోస్ట్ మానేసి మంచి జాబ్ చూసుకోవాలి మామ, లేకపోతే బతకలేమరా బాబు. ఇంతకీ ఎలా ఉన్నారా మీరు? నాది రొటీనేరా, ఇంటర్వ్యూలు, నో వేకెన్సీ బోర్డులు. మనం నాగ్గాడేరా. 2 months ఎస్కేప్ అయ్యి ఇదిగో ఇప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. కరెక్టేరా, వీడు కనిపిస్తే నేను అదే అడగాలనుకున్నాను రా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారా నువ్వు? ఏముందిరా, దేశం అంతా తిరిగొచ్చా అంతే. అంటే అంటే సరదాగా ఢిల్లీ, ముంబై, కలకటా అలా రౌండేసి వచ్చా. రేయ్, నువ్వు అవన్నీ తిరిగి రావడానికి చాలా ఖర్చు అవుతుంది కదా. ఎందుకవుదు? ఖచ్చితంగా అవుతుంది. మరంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా? వెరీ సింపుల్. ఒక మంచి పార్టీ తగిలిందంటే మ్యాటర్ ఓవర్, ఖతం. పార్టీ తగలడం ఏంట్రా? నాకేం అర్థం కావట్లేదు. నాకు కూడా రా. ఒరే, నా గురించి మీకు చెప్పినా అర్థం కాదు. ఇంతకే ఇక్కడికి ఎందుకురా రమ్మన్నావు? మనం ముగ్గురం కలిసి జాలీగా పార్టీ చేసుకుందామని. పార్టీయా? అది నువ్వు? ఏంటమ్మా అంతా ఆశ్చర్యపోతున్నారు? నేను పార్టీ ఇచ్చేంత లెవెల్ లేదనా? ఏంట్రా ఇది? ఆ, ఆ, అది ఒక ఫ్రెండ్ అడ్జస్ట్మెంట్లే. ఫ్రెండా? మాకు తెలియని ఫ్రెండ్ ఎవడరా? అది కూడా డబ్బులు ఇచ్చేంత ఫ్రెండా? వాడు ఈ మధ్య పరిచయం అయ్యాడ్రా. అబ్బో, చాలా గొప్ప ఫ్రెండ్. అంత మంచివాడా? అవునరా. సరే బాబు, ఎవడో ఒకడు మనకు పార్టీ కల్పించిన దాత. డన్ డన్ డన్. సారు, ఏంటి? బాగా నిద్ర వస్తుంది. అయితే ఒక చిన్న కొనుక్కు తీద్దాం అనుకుంటున్నా. వెళ్ళి తీసుకో, నాకెందుకు చెప్తున్నావు? ఒకవేళ బాగా నిద్రపోతే బస్సు వస్తే లేపుతారు కదా అని. ఏయ్, ఆ? నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నానా? ఇంతమంది ఉన్నారు ఇక్కడ, నేనే కావాల్సి వచ్చానా నీకు? అది బస్ స్టాప్ లో నిద్రపోతుంటే నేను నిన్ను లేపాలా? అది కాదు సారు, మీరు బాగా చదువుకున్నట్టు కనిపిస్తుంటే. కనిపిస్తే చదువుకున్న వాళ్ళైతే చెప్పింది చెప్పినట్టు చేస్తారు కదా అని అడుగుతున్నా. వాట్? నేను డిగ్రీల మీద డిగ్రీలు చదివింది నీలాంటి నిద్ర ముఖాలను లేపడానికా? సారు, నా ఉద్దేశం. ఏయ్, ఆ? చాలే,
మర్యాదగా వెళ్ళిపో పో, వేరెక్కడైనా చూసుకో. పాపా పొద్దున్నే సుత్తి కొడుతున్నాడు. హలో, అయ్యూ ఐఎమ్ డుంబు. వాట్? డుంబా చెంబా? నువ్వు కరెక్ట్ గానే విన్నావయ్యా, నా పేరు డుంబుని. మనిషి అన్నవాడు ఎవడు ఇలాంటి దిక్కుమాలిన పేర్లు పెట్టుకోడయ్యా? అంటే నేను మనిషిని కానా నీ ఉద్దేశం? అబ్బా, పొద్దున్నుంచి అన్ని తలకాయ నొప్పి కేసులు, మెంటల్ కేసులు. హలో, నాకేం మెంటల్ లేదు. నీకు కాదయ్యా, నాకు మెంటలు. నీకు మెంటల్ లేకపోతే నాకేం ఇబ్బంది లేదు కానీ. హలో, కాస్త అలా వస్తావా, నీతో పర్సనల్ మాడాలి. నేను ఆ టైప్ కాదు. మేము ఆ టైపు కాదండి. ఇదిగో, నాకు అర్జెంట్ పని ఉంది, బస్సు వస్తే నేను వెళ్ళాలి, నన్ను వదిలేయ్ బాబు. అంతకన్నా అర్జెంట్ గా నీతో మాట్లాడే పని ఉంది. ఏయ్, చెప్తుంటే నీకు కాదు, కాస్త దూరం. అవును, నాతో నీకేంటయ్యా పని? వెళ్ళు వెళ్ళు. ఏం పనే? జేబులు కొట్టే పని మాత్రం కాదు. హలో, ఇప్పుడు వస్తావా మాట్లాడడానికి? హలో, ఈ డుంబుతో పెట్టుకున్నావు అనుకో, ఇలాగే ఉంటాయి షాకుల మీద షాకులు కదా. రా 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 రా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. Time is 10. Shall we start interviews? Everything is ready, madam. All the applications and biodata are in file. Okay. You can proceed. Yes, madam. ఏం లేదు మేడం, ఈ కుర్రాడి క్వాలిఫికేషన్స్, బిహేవియర్ సర్టిఫికెట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. So, recommendation? కాదు మేడం, కానే కాదు. కానీ ఇతని ముఖం చూస్తేనే నాకెందుకో. Face reading? సారీ మేడం, నేను రన్నింగ్. వెళ్ళు నాయనా.
నిన్నే పిలిచేదారా? సార్ మీరు ఎవరిని పిలుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నేను ఎవరిని పిలుస్తున్నానో నీకు ఈ జన్మకు అర్థం కాదు కానీ రేయ్ లోపలికి వెళ్ళాడు సెలెక్ట్ అవుతారంటవా? నీ అబ్బా ఒక కన్ను ఈస్ట్ ఇంకొక కన్ను వెస్ట్ వైపు ఉంటుంది. లోపలికి వెళ్ళినాడు బాగానే వెళ్ళాడు. కందకలేని తర్వాత కత్తి పెట్టకు ఎందుకన్నట్టు దిష్టి కొబ్బరికాయ వేసి వీడును. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కమ్ ఇన్. ఐఎమ్ జానీ. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. You are selected. థ్యాంక్స్ మేడం. Collect appointment order from our manager. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ మేడం. It's my pleasure. థ్యాంక్ యూ. Welcome. భగవంతుడా, ఎన్నాళ్ళకి నా జీవితానికి ఓ దారి చూపించావు. ఆలస్యంగానే నాకు కనికరించావు. అందుకు నా కృతజ్ఞతలు. అయినా ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి స్వామి. కాదు రాసుకోవాలి. నువ్వు ఆడించే ఈ వింత నాటకాలు ఎందుకు, ఎప్పుడు, ఎలా మలుపు తిరుగుతాయో నీకే తెలియాలి. చెప్పండి ఎక్కడికి పారిపోతా? చెప్పండి, గంటకు ముందు మీరు చూసిన ఆంటీ నడుము ఎలా ఉంది చెప్పండి. చెబుతారా ఇంకా నాకు తగిలించమంటారా? మీ నోరు తెలిసి చెప్పండిరా ఇడియట్స్. చెప్పండి, చెప్పరా ఇడియట్. చెప్పు. దోసకాయ. శభాష్. ఎరా, దోసకాయ కూడా అందం ఉంటుందని కొత్తగా మీరు కనిపెట్టారా అందాన్ని? చెప్పు చెప్పరా, చెప్పు. చెప్పరా. సారీ సార్. ఎరా, సారీ సార్ మాకేమీ తెలియదు సార్ అంటూనే దారిన పోయే అమ్మాయిల నడుముల గురించి దోసకాయలు పుచ్చకాయలతో పోలుస్తారా? రాస్కల్, పోలుస్తారా? నిన్ను సారీ సార్, క్షమించండి సార్. సారీ సార్. క్షమించాలా? నిన్ను క్షమించాలా? క్షమించలేండి సార్. రేయ్, ఇప్పుడు నువ్వు చెప్పరా. ఆంటీ పక్కన నడుస్తున్న వాళ్ళ అమ్మాయి నడక ఎలా ఉందన్నావురా? ఎలా ఉందన్నావు? చెప్పు. హంస నడకలా ఉందన్నాను సార్. హంస నడక నువ్వు ఎప్పుడైనా చూసావురా? లేదు సార్. నిజం చెప్పు. చూడలేదా? లేదు సార్. మరి కాకి నడక చెప్పరా. చెప్పు. రోజు చూస్తున్నాను సార్. కాకిని రోజు చూస్తున్నావు అన్నమాట. అయితే ఓ పంచేరా, సరదాగా వీళ్ళందరి ముందు ఒకసారి కాకిలాగా నడిచి చూపించు. తెలియదు సార్. తెలీదు? తెలియదు సార్. ఎరా, రోజు చూసే కాకిలా నడవడం తెలీదు, కనీసం అరవడం తెలీదు. ఒక అమ్మాయి నడకలో నువ్వెప్పుడూ చూడని హంస నడక కనిపించిందా? ఇప్పుడు పెడతావరా నువ్వు కాకిలా గావు కేకలు. హలో సార్. ఏంటి? హత్య చేసిన వాళ్ళని కూడా మీకు కొట్టే అధికారం లేదు సార్. అవునా? అవును సార్. ఎవరినో ఏదో అన్నారని పబ్లిక్ లో పట్టుకొని కొడతారా? రూల్స్ ఒప్పుకో సార్. ఇలాంటి లుచ్చేగాళ్ళు రోడ్లు పోయే అమ్మాయిల నడువుల గురించి నడకల గురించి కామెంట్ చేస్తే పర్వాలేదు, కానీ ఇలాంటి లుచ్చేగాళ్ళ మక్కిలేరు కొట్టడానికి మేము రూల్స్ పాటించాలా? లుక్ మిస్టర్, ముందు ఒక పౌరుడు పాటించాల్సిన రూల్స్ తెలుసుకో. ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడు. నౌ గెట్ లాస్ట్. రైట్ కానిస్టేబుల్స్.
అయ్యా అయ్యా కొంచెం ఆపండి అయ్యా. అయ్యా నాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వండి అయ్యా. ఎవరివయ్యా నువ్వు? అయ్యా నా పేరు శాస్త్రయ్య. ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? పక్కనే ఒక శుభకార్యానికి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను. అయ్యో ఎలాగయ్యా? మేమే ఇద్దరు ఉన్నామయ్యా. అసలే ఎలా అవసరం వీడిపడుతుంది? కొంచెం మీరేనా చెప్పండి అమ్మా. పోనీ కుదరదయ్యా. కుదరదా? దిగరా. ఏయ్ తప్పుకోండి తప్పుకోండి తప్పుకోయా. సార్ ఇది మన జ్యూరిస్డిక్షన్ కాదు కదా సార్. కాకపోతే ఏంటయ్యా? 1 టౌన్ పోలీసులు చూసుకుంటారు కదా, మనం ఎందుకు సర్చ్ చేస్తున్నావా అని. ఓయ్ నీ ముఖం 2 నెలల క్రితం మన ఏరియాలో ఇలాగే దోపిడీ మాట జరిగిందా? జరిగింది సార్. ఆ హంతకులు ఈ హంతకులు ఒకరే అన్న అనుమానం. దానికి మనం వెతకడం ఎందుకు సార్? పోస్ట్ మార్టం రిపోర్టు, ఫింగర్ ప్రింట్స్ రిపోర్టు వచ్చాక ఎలాగో తెలుస్తుంది కదా సార్. ఓయ్ నీకు కొంచెమైనా బుర్రుందా? సార్ లేకపోతే ఏంటా ప్రశ్నలు? మనకి అప్పట్లో కిల్లర్ హ్యాండ్ గ్లోవ్స్ ఒకటి దొరికిందా? అవును సార్, నా చేతికే దొరికింది. సో అలా హంతకుడికి సంబంధించిన ఏమైనా ట్రేస్ చేయాలి. వెళ్ళి చుట్టుపక్కల బాగా వెతుకు. వెళ్ళు. అలాగే సార్. ఏమయ్యా మీలో ఎవరికైనా ఈ హత్య సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసా? సార్ ఏమైంది? హతుడి భార్యకి స్పృహ వచ్చింది సార్. ఆ విషయం నాకు ముందే తెలుసు. తన భర్తను చంపి దోచుకున్నది ఒక పూజారని చెప్పిందట సార్. వాట్? బైక్లో వస్తున్న వాళ్ళని ఆపి లిఫ్ట్ అడిగాడట. తర్వాత దాడి చేశాడట. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పిందట సార్. హంతకుడు ఎలా ఉంటాడో చెప్పిందా? గుండు గీయించుకుని బ్రాహ్మణ వేషంలో ఉన్నాడట. వాడెవడో చాలా తెలివిగా గుట్టుగా చేశాడు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఆ హంతకుడు దొరికితే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అలాంటి వాడిని పబ్లిక్లో ఉరి తీయాలి సార్. ఆలస్యం అవుతుంది. అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. సార్ అవును, అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తేనే తిక్క కుదురుతుంది. దొరకనే చెప్తాను. ఏమైంది? ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడే కదా పెట్టాను. ఇంతలోనే ఏమైంది? పిలిచారా మేడం? లేదు గాని పారామౌంట్ ఎంటర్ప్రైజెస్ కి తయారు చేసిన కొటేషన్ ఫైల్ కనిపించడం లేదు. మీరేమైనా తీసారా? అదేం మాట మేడం, ఆ ఫైలు మీరే స్వయంగా తయారు చేసుకుని మీ దగ్గరే పెట్టుకున్నారుగా. ఆ విషయం నాకు తెలీదా? మీరేమైనా చూసారేమో అని అడుగుతున్నాను. సారీ మేడం, అయినా మీకు 190 టెన్షన్లు ఏ హడావుల్లోనో ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు. అందుకే నమ్మకస్తుని సీనియర్ని నాకు పిఏగా ప్రమోషన్ ఇచ్చుంటే మీకు ఈ టెన్షన్లు ఉండేవి కాదు కదా మేడం. మీరే నాకు పెద్ద టెన్షన్. వెళ్ళండి ఇక్కడ నుంచి ప్లీజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం ఈ ఫైలు. ఆ ఫైల్ సంగతి తర్వాత. నాకు ఇంపార్టెంట్ ఫైల్ కనిపించడం లేదు. మీరు ఇప్పుడు వెళ్ళి తర్వాత రండి ప్లీజ్. ముందు ఈ ఫైల్ ఒకసారి చూడండి మేడం.
వాట్ ఎ సర్ప్రైజ్. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దిస్ ఫైల్ ఫ్రమ్ లాంగ్ టైమ్. నేను పర్సనల్ గా దాచిన ఈ ఫైల్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? మేడం, మన ఆఫీసులో కొన్ని పందికొక్కులు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకొని వాటిని గాది కింద నుంచి మీ ముందుకు తెస్తాను. ఆ. దయచేసి అప్పటి వరకు ఏది తెలియనట్టే ఉండండి. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ మై డ్యూటీ మేడం. థ్యాంక్స్ అగైన్. వెల్కమ్. ఓకే. ఇలా గుట్టకలు మింగితే దాహం తీరదు. ఈ నీళ్లు తాగండి. రేయ్ ఆ? నిన్ను చీపురు పులతో పడి చంపేస్తాను రేయ్. ఏమిటి ఏదో ఆలోచిస్తున్నావు? మధుమతి గురించి. ఇందులో ఆలోచించడానికే ఉంది. దాన్ని మర్డర్ చేస్తే సరే. మధుమతి నీలాగా ముంబై నుంచి వచ్చిందనుకున్నావా? పేక పిసికి పక్కన పడేయడానికి. అంటే 4 కంపెనీలకి ఎండి అయినంత మాత్రాన అది నాకంటే పెద్ద ఇదా? ఏ కాదా? అన్నా ఏంట్రా చిన్న, నువ్వును టై తీసి తొక్కేస్తా. వీడొకడు మధ్యలో నా ప్రాణం తీయడానికి. మధుమతి నీకు గొప్ప కావచ్చు, నాకేం గొప్ప కాదు. ఏయ్, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. మధుమతి అంటే ఏంటనుకున్నావు? ఆ, అయితే దానికి ఏమైనా కొమ్ములున్నాయా? కొమ్ములు కాదే, అదొక పిశాచం. ఇప్పుడు దాని పేరు బిజినెస్ సర్కిల్లో మారుమోగిపోతోంది. దాని కంపెనీలతో పోటీ పడలేక మాలాంటి వాళ్ళ కంపెనీలన్నీ చతికిల పడి చంకరాగిపోతున్నాయని ఏడుస్తుంటే మధ్యలో నువ్వొక దానివి. మధ్యలో నేనేం చేశాను? ఏం చేసావా నీకు తెలీదు? నేను వద్దు మొర్రో అంటుంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటూ ముంబై నుంచి తిప్పుకుంటూ వచ్చి ఆ మధుమతికి ఆపోజిట్ గా కంపెనీ పెట్టావు. ఇప్పుడు ఏమైందో చూసావా? అంటే అదున్న ఫీల్డ్ లో ఇంకెవరు ఉండకూడదనా? ఉండకూడదని కాదు రాగిణి, నువ్వు వేరే సిటీలో కంపెనీ పెట్టుకోవాల్సింది. వేరే సిటీలోనా? అది దానికి భయపడి. ఛీ, నీకు ఇన్సల్టింగ్ గా లేదు ఈ మాట చెప్పడానికి? అది కదన్నా, నువ్వును టై తీసి తొక్కేస్తా. నన్ను తొక్కేరా ఓ పని అయిపోతుంది. అన్నా అన్న అడవి దున్నలాగా తాగి తిని పందిలాగా బలిసావు. పక్కాగా ప్లాన్ గీసిచ్చి ఆ రామకృష్ణ లేపేరా అంటే వెన్ను మాత్రం విరిచి వదిలిపెట్టి వచ్చేసావు. ఇడియట్. అది కాదన్నా, నేను తొక్కేసావా? షడాప్. ఏంట్రా తొక్కేది? చపాతీ పిండా? ఆ రామకృష్ణ గాడు ఆ రాక్షసి మధుమతిని ఎంటీని చేశాడు. అది ఏకు మేకై ఇప్పుడు మన పీక మీద కూర్చుంది. స్టూపిడ్. అయినా వీడేంటి మధ్యలో తొక్కేస్తా అంటూ తగులుకున్నాడు? రాగిణి, వాడి సంగతి నీకొద్దు. ఏ? చెప్పింది విను. సరే, నా టెండర్ సంగతి ఏమైంది? ఆ టెండర్ సంగతి ఏం చేయాలో తెలియకే కదా ఈ ఏడుపంతా. ఏడవడం ఎందుకు? దాన్ని చంపే, టెండర్ నాదవుతుంది. చంపడం అంటే మనకే ప్రాబ్లం. ఇదే ముంబైలో అయితే ఈ పనే చేసుండేవారు. కానీ ఇది ముంబై కాదు. తెలుసు. అందుకే కాస్త కూల్గా ఆలోచిస్తున్నాను. రేపే టెండర్ కోడ్ చేసేది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఓ మధుమతి మాత్రం టెండర్ వేయకూడదు. అబ్బా, అసలు నాకు తెలియగడుగుతాను. ఓ విషయం చెప్పు. వాట్ ఈస్ దాట్? నీకు ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ అవసరమా? ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, నువ్వు వేసుకునే డ్రెస్సులకే సెన్స్ ఉండదు. వాట్ డు యు మీన్? ఐ మీన్, నైటీ ఎప్పుడు వేసుకోలో జీన్స్ ఎప్పుడు వేసుకోలో నీకే కరెక్ట్ గా తెలీదు. అందుకని నీకు ఫ్యాషన్ డిజైనింగ్ అవసరమా అని అడుగుతున్నాను. స్టాప్ ఇట్. నీకు చేతనైతే టెండర్ నాకే వచ్చేలా చేయి, లేకపోతే నేను ముంబై వెళ్ళిపోతాను. ఏంటి? ఎస్, టెండర్ రాకపోతే నేను ఇక్కడేం చేయను? ఇంకెప్పుడు నాకు వెళ్ళిపో. మరేం చేయను? నువ్వు ఆ మధుమతిని ఏమీ చేయలేనని చేతులెత్తేస్తున్నావు. ఏం చేయలేకపోవడం ఏంటే? ఏదో ఒక ప్లాన్ వేసి ఈ రాత్రికే చిన్నగాడి చేత నీ పని పూర్తి చేయిస్తాను. అంతవరకు నోరు మూసుకుని పడుండు, ఓకే?
మురళి నువ్వు బయలుదేరు. రేయ్ నిన్నేరా. హ, ఎలా ఉన్నావు? అడుగుతుంటే ఏం మాట్లాడవేంట్రా? ఫైనే లేరా. అది సరే, నాగ్గాడు రాలేదా? లేదురా. చెప్పిన టైంకి రాడు. హాయ్. హాయ్. ఏంట్రా అలా ఉన్నావు? నేను అదే అడుగుతున్నాను రా. నో రెస్పాన్స్. ఏమైందిరా? నాకేం కాలేదురా. మీ ఇద్దరు గెటప్పులు చూసి షాక్ అయ్యా. మా గెటప్పులకేరా. తక్కువని కాదు, రోజుకొక రకంగా మీ ఇద్దరు కనిపిస్తున్నారు కదా అని. ఓ అదా నీ బాధ. రేయ్ మనీ అమ్మా, మనీ. అదేరా, ఆ మనీ సంపాదించడం అంత ఈజీయా అని ఆలోచన. స్టూపిడ్. డబ్బు ఎలా సంపాదించాలో నన్ను చూసి నేర్చుకో. అదేరా బాబు, అదే ఎలా సంపాదించాలని. రేయ్ ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. వస్తే రేయ్ వాడేదో చెప్తున్నాడు. జానీ నువ్వు చెప్పు. మా బాస్ అదే మధుమతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి మధుమతి ఒంటరి లేడీ. నిజమా? ఎస్ మావా. కొట్టేవరా ఛాన్స్. బెస్ట్ ఆఫ్ లక్. అసలు మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదురా. రేయ్ నీలాంటి మట్టి బుర్రలకు అర్థం కాదురా. ఒరే జానీ చెప్పరా. చెప్పడానికి పెద్దగా ఏం లేదురా నాకు. ఇప్పుడిప్పుడే చిన్నగా మా ఎండి మధుమతిని నా వైపు తిప్పుకుంటున్నాను. కంగ్రాట్స్ జానీ. అయితే తొందరలో నువ్వు కాబోయే కోటీశ్వరుడు అన్నమాట. కోట్ల సంగతి ఏమో కానీ నాకెందుకో భయంగా ఉందిరా. దేనికిరా భయం? దేనికే? కోటీసులకు గాలం వేస్తే భయంగా ధైర్యం వస్తుందా? రేయ్ నువ్వు ఆగు. జానీ నువ్వు చెప్పరా. ఏం లేదురా, ఆమె ఎండి కదా, ప్రేమ దోమాన్ని నేను వెంట పడితే బెండు తీస్తారేమోనని కొంచెం భయంగా ఉందిరా. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే నాతో చెప్పు, మొత్తం నేను చూసుకుంటా. రేయ్ డబ్బు కోసం అలా చేయడం చాలా తప్పురా. Shut up! నువ్వు బాగుపడవరా. వీళ్ళు నా దేవుడే కాపాడాలి. ఎవరా నువ్వు? చిన్న పంపించింది అన్న. ఇయ్యవే టెండర్ పేపర్లు. ఎక్కడికి వెళ్తావే? ఆగు, ఈరోజు నా చేతులు తప్పించుకోలేవు. నీవు టెండర్ పేపర్ నీవు ఆగు. అన్నా టై తీయన్నా. హలో జానీ.
జానీ అతను చనిపోయాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీతో సరసాలాడ్డానికి. జోకులా? కాదు, మేకులు. వాగుడెందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పడానికి ఏముంటుంది? ఆ యూస్లెస్ ఫెలో గురించి ఇక్కడికి తీసుకొచ్చాను. ఎవరు? ఇంకెవడు, మన అడ్డగాడి దద్దం ఉన్నాడుగా, ఆ చిన్నగాడు. వాడి గురించా? ఆ అడ్డగాడిది గురించే. వాడి కోసం ఇక్కడికి రమ్మండం ఎందుకు? ఎందుకంటే ఆ ఇడియట్ ని ఆ మధుమతి చాంబర్కెళ్ళి కోట్ చేసిన టెండర్ పేపర్స్ తీసుకురమ్మని చెప్పింది ఇక్కడే గనుక. టెండరా? ఇంకేం టెండరు? ఆ మధుమతి ఎగరేసుకుపోయిందిగా. పోతే పోయింది, డర్టీ టెండర్. వీడు నిన్నటి నుంచి కనిపించడం లేదు. టెండర్ చేజారాక వాడు వస్తే ఏంటి, ఎక్కడైనా చస్తే ఏంటి? ఏయ్ ఏయ్ రాగిణి, హోల్డ్ యువర్ టంగ్. ఎందుకు హోల్డ్ చేయాలి చెప్పు. వాడు నా రైట్ హ్యాండ్ కాబట్టి. అబ్బో, గొప్ప రైట్ హ్యాండే. అన్నా నువ్వు అను తొక్కేస్తా చంపేస్తా అంటుంటే ఏదో చేస్తాడేమో అనుకున్నాను. ఇప్పుడు వాడేం చేశాడు నిన్ను? ఇంకా ఏం చేయాలి? టెండర్ పోగొట్టి నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేశాడు. ఇది చాలదా? నువ్వు స్పాయిల్ అవడం ఏంటే? అయితే గీతే నేనవ్వాలి నీ చేయి పట్టుకున్నందుకు. నువ్వేమంటున్నావు? నేనొచ్చి నిన్ను నాశనం చేశానంటున్నావా? కాదా? ఇలా చూడు, చిన్న నాకు తమ్ముడు లాంటి వాడు. వాడు కనిపించగా టెండరు చేయి జారిపోయి ఒక పక్క నే టెన్షన్ పడుతుంటే నువ్వేదేదో మాట్లాడితే నా కోపం రాదా? ఆ ఈడియట్ కోసం నన్నే అంటున్నావా? అయితే వాడుతానే ఉండు. రాగిణి, రాగిణి ప్లీజ్. డర్టీ లైఫ్, వీడెక్కడ చచ్చాడో ఏంటో. సమయానికి ఇదొకటి వెంటనే స్టార్ట్ అయ్యి చావదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి మేడం, ఏదో జరగకూడదు జరిగినట్టుగా చాలా టెన్షన్ గా ఉన్నారు? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అది గెట్ అవుట్.
ఆపరేటర్ జానీని రమను. మేడం జానీ, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. చెప్పండి మేడం. ఆ, ఇక్కడ కాదు, అలా ఎక్కడికైనా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే మేడం, తప్పకుండా. ఏంటా లుక్కు? ఏం లేదురా, ఆ. నిన్ను చంపేసిన తర్వాత పాతి పెట్టడానికి మా ఇంటి వెనకాల రొచ్చుకుంటా సరిపోద్దా లేదా అని ఆలోచిస్తున్నా. ఏయ్, తప్పుకోండి. ఏయ్, ఎస్ఐ గారు జరగండి, జరగండి. వస్తున్నారు. తప్పుకోండి. వెళ్ళమండి. మీకే ఆ. చెప్పేది వెళ్ళమంటుండే. అశోక్, సార్, డెడ్ బాడీ వివరాలు తెలుసుకున్నారా? కొన్ని తెలిసే సార్. ఇంతకీ ఎవరైతున్నావు? బిజినెస్ మ్యాన్ జగన్నాథ్కి రైట్ హ్యాండ్ సార్. పేరు? చిన్న. అది అసలు పేరేనా? ఏమో తెలీదు సార్. సరే గాని జగన్నాథ్ అంటే ఎవరు? అదే సార్, లలిత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి. ఇతని మీద కేసులు ఏమైనా ఉన్నాయా? నాకు సరిగ్గా తెలియదు సార్. మ్మ్. సరే, బాడీని పోస్ట్ మార్టం పంపించి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి తన పేరు చెప్పి డీటెయిల్స్ సేకరించండి. అలాగే సార్. అన్నట్టు ఇక్కడ ఏమైనా మనకు ఎవిడెన్స్ దొరికాయా? లేదు సార్. చాలా ప్లాంట్ గా ఎక్కడో చంపి ఇక్కడ పడేశారు అనిపిస్తోంది సార్. సరే గాని ఆ జగన్నాథ్ రెసిడెన్స్ మన జ్యూరిస్డిక్షన్ లో ఉందా? లేదు సార్, 2 టౌన్ స్టేషన్ ఏరియాలో ఉంది సార్. అవును, ఆ జగన్నాథ్ రైవల్స్ ఎవరున్నారో నీకేమైనా తెలుసా? తెలీదు సార్. నాకు తెలుసు సార్. మధుమతి గ్రూప్కి జగన్నాథ్కి పడదు. నీకెలా తెలుసు? మా రిలేషన్ ఒకడు మధుమతి గ్రూప్లో పనిచేస్తున్నాడు సార్. ఆహా, అలాగా. సరే, ఓ పని చేయండి, బాడీని పోస్ట్ మార్టం పంపించి మీరు స్టేషన్కి వచ్చేయండి. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే ఓకే? సార్. సార్, ఏంటి? మొన్న భార్యాభర్తలు వెళ్తుంటే భర్తను చంపాడే వాడే వీడిని కూడా చంపాడేమోనని అనుమానంగా ఉంది సార్. వాడు చంపడానికి ఛాన్స్ లేదు. ఎందుకు లేదు సార్? మెంటల్. వాడే కనుక ఈ హత్య చేస్తుంటే బాడీని అక్కడే వదిలేసేవాడు. అంతేగాని నానా తెప్పులో పడి బాడీని ఊరి చివరికి తెచ్చేవాడు కాదు. చెప్పించేయండి. ఓకే? ఓకే సార్. ఓకే సార్. ఏయ్, వెళ్ళండి అయ్యా. వెళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి, పదండి. జరగండి. ఆర్డర్ ప్లీజ్. సాఫ్ట్ డ్రింక్స్. ఎనీథింగ్. 2 సాఫ్ట్ డ్రింక్స్. ఓకే మేడం. జానీ, ఇంతవరకు ఎలాగోలా మేనేజ్ చేశాం. ఇక ముందు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఏం పర్వాలేదు మేడం, నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. అది కాదు జానీ, నాకెందుకో భయంగా ఉంది. తప్పు చేశావన్న ఫీలింగ్ కలుగుతోంది. తెలుసో తెలియకో ఊబిలో దిగిపోయావు. మళ్ళీ ఒడ్డున పడే మార్గం నువ్వే చూపించాలి. నా మీద నమ్మకం లేదా మేడం?
మీరెందుకు ఇలా డీలా పడిపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు నాకేం అర్థం కావటం లేదు. జానీ ప్లీజ్ హెల్ప్ మీ. రాస్కెల్ ఎక్కడ చచ్చాడు, ఏమయ్యాడు? పోనీ పోలీస్ కంప్లైంట్ ఆ, ఇస్తే? వెళ్ళి ఇవ్వవే, అందరినీ కలిపి లోపలేసి తంతారు. ఎందుకు? ఎందుకు నీకు తెలీదా? నాకు అసలు ఇరిటేషన్ గా ఉంది, నువ్వు కాసేపు నోరు మూసుకో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మిస్టర్ జగన్నాథ్. సార్ కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? నో థ్యాంక్స్. సార్ మీరు ఇలా రావడానికి కారణం? చిన్న మీకేమవుతాడు? హలో మిస్టర్ జగన్నాథ్, మిమ్మల్ని అడిగేది. చిన్న మీకేమవుతాడు? చిన్న అతను మా కంపెనీ ఎంప్లాయ్ అండి. ఎందుకు మ్యాటర్ ఏమిటి? బాగా గుర్తు చేసుకుని చెప్పండి. జస్ట్ ఎంప్లాయ్? అది షూర్? ఎస్ సార్, ఐఎమ్ షూర్. చిన్న మీకు రైట్ హ్యాండ్ అని చెప్పారా? ఎవరు చెప్పారు? ఆ మధుమతి చెప్పిందా? మిస్టర్ జగన్నాథ్, ఈ అమ్మాయి ఎవరు? ఈమె నా ఫ్రెండ్ సార్. ఐ సీ. హలో సార్, మైండ్ యువర్ బిజినెస్. నేనెవరైతే మీకెందుకు? సరే, ఎవరి బిజినెస్ లో వాళ్ళు సక్రమంగా చూసుకుంటే మాతో పనే ఉంటుంది. రాగిణి, కీప్ క్వైట్. సార్ ఈ విషయం ఎంతటితో వదిలేండి. ఎందుకు మీరు వచ్చిన పని ఏమిటి సార్? చెప్తాను. మిస్టర్ జగన్నాథ్, మధుమతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో మీకు ఏమైనా శత్రుత్వం ఉందా? ఏవో బిజినెస్ గొడవలు ఉన్నాయి సార్. అంటే మనుషుల్ని చంపుకునేంత ఉన్నాయా? సార్ ఎస్ మిస్టర్ జగన్నాథ్, మీ చిన్నాన్ని ఎవరో హత్య చేశారు. చూడండి, ఎవరి మీద అనుమానం ఉంటే మాతో చెప్పండి. అట్ ద సేమ్ టైం ఎవరైనా వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి. మేడం, నాకు చిన్న డౌట్. ఏంటి? ఏమీ లేదు మేడం, మీకు లేదంటూ ఏమీ లేదు. మీకు ఏది కావాలన్నా చిటికలో సాధించగలరు. వెల్ ఎడ్యుకేటెడ్, మచ్ బ్రిలియంట్. రూపురేఖల్లో కూడా అన్నీ ఉన్న మీరు పెళ్ళెందుకు చేసుకోలేదో నాకు అర్థం కావటం లేదు. నాకు పెళ్ళయింది. హలో, నేను ఇప్పుడే వస్తున్నాను. నువ్వేం కంగారు పడకు. జానీ, త్వరగా కారు ఇంటికి పోరి. ఓకే మేడం. ప్లీజ్ తొందరగా, ఫాస్ట్. ఎస్ మేడం.
ఏమైంది? అమ్మా ఫిట్స్ లాగా వచ్చింది, మాత్ర ఇచ్చాను, మీకు ఫోన్ చేశాను. మేడం, ఇందాక నువ్వు కారులో అడిగిన ప్రశ్నకు సమాధానం. నేనొక అనాథని. బాబా భక్తుడొక ఆయన నన్ను చేరదీసి ఆదరించారు. నాకు ఊహ తెలిసిన నాటి నుంచి ఆయనే నాకు సర్వస్వం అయ్యి పెంచారు. నాకు పెళ్లి చేయాలని ఆయన పడ్డ ప్రయాస అంతా ఇంత కాదు. ఎంతో మంది ముందు పెళ్లి చూపులకి కూర్చున్నాను. అందరిది ఒకే మాట, కులగోత్రాలు తెలియని అనాథని ఎలా చేసుకోమంటారు అని. ఆ సమయంలో ఒకరోజు ఈయన నాకు తారసపడ్డారు. నా గురించి విన్నారు. పెద్ద మనసుతో నన్ను తనదాన్ని చేసుకున్నారు. అన్యోన్యంగా సాగిపోతున్న మా దాంపత్య జీవితం మీద విధికి కన్ను కుట్టింది. ఓ రోజు బెంగళూరు నుంచి కారులో వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నెముక దెబ్బతింది. ఐఎమ్ సారీ మేడం. భగవంతుడు కొందరికి మాత్రమే అన్నీ ఇస్తాడని భ్రమపడతారందరూ. కానీ ఏ ఒక్కరికి అన్నీ ఇవ్వడు. అదే ఆయన లీలా వినోదం. నీకు లేట్ అవుతున్నట్టుంది, బయలుదేరు. ఓకే మేడం, వస్తాను. మధు, ఎవరతను? నేను చెప్పాను కదండి, జానీ అని. నీకు పిఏగా చేరాడు, నిన్ను కాపాడాడు. యామై కరెక్ట్? మధు, నేను ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పండి. ఇలా ప్రతిరోజు చస్తూ బ్రతికే నేను ఇంకెంతో కాలం బ్రతకను. ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలుసు. నా కోసం నువ్వు ఇలా నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నన్నేదైనా అనాథాశ్రమంలో చేర్పించి నువ్వు మరెవరినైనా పెళ్లి చేసుకోమంటారు, అదే కదండి మీరు చెప్పేది? దయచేసి ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి. నేను తట్టుకోలేను. నా జీవితంలో మరో మగాడు గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. చావైనా బతుకైనా అది మీతోనే. అది కాదు మధు. ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి, డ్రెస్ తీసుకోండి. భగవంతుడు కొందరికి మాత్రమే అన్నీ ఇస్తాడని భ్రమపడతారందరూ. కానీ ఏ ఒక్కరికి అన్నీ ఇవ్వడు. ఏ ఒక్కరికి అన్నీ ఇవ్వడు. ఏ ఒక్కరికి అన్నీ ఇవ్వడు.
ఏ ఒక్కరికి అన్నీ ఇవ్వడం, అన్నీ ఇవ్వడం, అన్నీ ఇవ్వడం, అన్నీ ఇవ్వడం. ఈ స్నేహం ప్రేమాయని ఆ ప్రేమే పల్లవాయని ఈ స్నేహం ప్రేమాయని ఆ ప్రేమే పల్లవాయని సాయంకాలపు ఒడిలో నే పవళించనా సాగి జీవన నదిలోని పయనించనా సాయంకాలపు ఒడిలో నే పవళించనా సాగి జీవన నదిలోని పయనించనా వీచేయి చెలిగాలి నా హృదయం తాకాలి ఆ హృదయంలోకి నీ తుళ్ళిపోవాలి ఈ ప్రేమ మన సొంతం 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 భగవంతుడు ఏ ఒక్కడికో అన్నీ ఇస్తాడు. ఆ ఒక్కడిని నేనెందుకు కాకూడదు? హలో మేడం మీకు ఫోన్. ఎవరు? ఎవరో తెలియదు మేడం, మీతోనే మాట్లాడాలట. ఓకే, కనెక్ట్ చేయి. ఓకే మేడం. హలో, ఎవరు? మధుమతేనా మాట్లాడేది? ఎస్, మీరెవరు మాట్లాడేది? నేను ఎవరైనా కావచ్చు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. నీ పిఏ జానిగాడైతే మాత్రం చల్ మోహన్ రంగ్ అంటూ తిరుగుతావా? ఏయ్, ఎవరు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బొకాయించకే, నాకంతా తెలుసు. నీ మొగుడు ఎలాగో సంసారానికి పనికిరాడు కాబట్టి వాణ్ణి సెటప్ చేసుకున్నావు, అవునా? యు స్కౌండ్రల్, జస్ట్ షట్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరి ప్రేమ కలాపాలని వెబ్సైట్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తా. హలో 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 హలో. ఏమిటి లోకం తీరు? వాస్తవాలు తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేనేమిటో, నా మనస్సాక్షి ఏమిటో నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. పిలిచారా మేడం? లేదే. పిలవలేదా? మరి నాకేంటి మీరు పిలిచినట్టుగా అనిపించింది? అది సరే గాని జానీ ఇంకా రాలేదేమిటి? ఇప్పుడే వచ్చాడు మేడం. సరే, మీరు వెళ్ళండి. జానీ నా రూమ్కి రమ్మని చెప్పండి. ఎస్ మేడం. మేడం పిలిచారా? జానీ, నీకోసం ఎదురు చూస్తున్నా. నీతో పర్సనల్గా మాట్లాడాలి. నాతో రా. ఓకే మేడం. కాకి ముక్కుకి దొండ పండు, అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా. ఒరే బొంటం, నీ బొంత తవి బోయికలు తీసి పిచ్చి కుక్కలకి ఇయ్యో. ఇదేంటి పురాణాయన? చెప్పండి మేడం. జానీ, నాకు ఈరోజు ఒక బ్లాక్మెయిలింగ్ కాల్ వచ్చింది. బ్లాక్మెయిలింగ్ కాలా? అవును, నీకు నాకు ఏదో సంబంధం ఉందట. అవును, ఉందిగా. అదే, మీరు ఎండి, నేను పిఏ. అదే కాక ఇద్దరం ఒక విషయంలో ఒకటయ్యాం కదా. ఏమిటి నువ్వు మాట్లాడేది? అదే,
ఆ మర్డర్ విషయంలో. ఓ అదా? మరి ఇంకేమనుకున్నావు? ఏంటి ఏకవచన ప్రయోగం చేస్తున్నాడని అనుకుంటున్నావా? ఏం ఫీల్ అవ్వకు, నేను అలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఒక విధంగా చెప్పాలంటే మధు, నువ్వనుకున్నది కరెక్ట్. ఆ ఫోన్ చేసిన వాడెవడో కానీ చాలా కరెక్ట్గా ఊహించాడు. వాడికి టెలిపతి 6 సెన్స్ ఉన్నాయేమో. ఎందుకంటే నేను నిన్ను మనసారా ప్రేమించాను. జానీ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? ఏ ప్రేమించకూడదా? నిన్ను, నీ అందాన్ని, నీ హోదాని, నీ ఆస్తిని చూసిన మగతనం గల ఏ మగాడైనా ప్రేమించి తీరుతాడు. అదే పని నేను చేశాను. కాకపోతే నీకు పెళ్ళయిందని తెలిసి బాధపడ్డాను. తర్వాత నీ పరిస్థితి చూసి జాలిపడ్డాను. నీకు చేతనైన సాయం చేయాలనుకుంటున్నాను. మిస్టర్ జానీ, నీలాంటి వాడి జాలి కోసం అరును చాసే స్థితిలో నేను లేను. నీ మీద నాకు ఆపదలో ఆదుకున్నావన్న ఒకే ఒక గౌరవం తప్ప మరే అభిప్రాయం లేదు. కావాలంటే నీకెంత డబ్బు కావాలో చెప్పు, విసిరి పారేస్తాను. అంతేగాని ఇలా ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చి ఆశలు మాత్రం పెట్టుకోకు. హలో మధు, నువ్వు కావాలి, నీ అందం కావాలి, నీ ఆస్తి కావాలి. అయినా నువ్వెంత గించుకున్నా నా పిడికిట్లోంచి తప్పించుకోలేవు. ఒకవేళ నువ్వు కాదు కూడదు అన్నావంటే నేనిప్పుడే ఇట్నుంచే పోలీస్ స్టేషన్కెళ్ళి పోరా పో. నీలాంటి నీతులు చూసి బెంబేలెత్తిపోయే రకం కాదురా ఈ మధుమతి. రే, నీకో విషయం వివరంగా చెప్పరా? నాకు నేనుగా పోలీసులకు లొంగిపోయి ఆత్మరక్షణార్థం చేశారంటే చాలా తక్కువ శిక్ష పడుతుంది. మరెందుకు చేయలేదా పని? నువ్వు చేయలేవు. ఎందుకంటే నువ్వు కోర్టులో కేసులను తిరుగుతూ ఉంటే నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ప్రమాదవశాత్తు జీవత్సంలా పడి ఉన్న నీ భర్త అనాథైపోతాడు. రే, ధర్మాన్ని తప్పాలనుకుంటే నాకొక్క క్షణం చాలు. నాకున్న పలుకుబడికి ఆస్తికి కోర్టుల్ని కొనేయగలను. కుదర్ని పక్షంలో జీవితాంతో జైల్లోనైనా కూర్చుంటారు గాని నీలాంటి నీచుడు దరి చేరను. శభాష్, ఇదే ఈ వ్యక్తిత్వమే మీలో ఉండాలి. మిమ్మల్ని నమ్ముకొని ఎంతమంది బతుకుతున్నారో మీకు తెలుసు. వ్యాపారంలో మిమ్మల్ని ఎంతమంది ఎన్ని విధాల దెబ్బతీయాలని చూస్తున్నారో మీకు తెలీదు. ఎవడో ఫోన్ చేశాడని బెంబేలెత్తిపోయి ఇంత దూరం వస్తే మేమంతా ఏమైపోవాలి? అందుకే మీలో ఎంత ధైర్యం ఉందో తెలుసుకోవాలని ఇలా మాట్లాడాను. వెరీ గుడ్, యు ఆర్ బ్రేవ్. మీరేం భయపడకండి మేడం, మీ వెనక నేనున్నాను, ఉంటాను కూడా. థ్యాంక్ యూ. చిక్కావు చేతిలో. ఈ టైం దాకా వీడు ఎక్కడికి వెళ్ళట్టు? చిక్కావు చేతిలో చిలకమ్మ, నువ్వెక్కడికి పోలేవు ఆగవమ్మ, నువ్వెక్కడికి పోలేవు ఆగవమ్మ, ఆగవమ్మ. ఏమండి, ఏమండి, పాలు తీసుకోండి.
ఏంటండి ఏమైంది మీకు? దేని గురించి ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మధు, నేను ఈ పరిస్థితికి వచ్చినప్పటి నుంచి దేని గురించి ఎవరి గురించి ఆలోచిస్తానో నీకు తెలియదా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అతను చాలా మంచివాడు అనిపిస్తోంది. అక్కడికి నేనేదో చెడ్డోడిని అయిపోయినట్టు డ్రామా ఆడి నిన్ను ఉద్యోగంలో పెట్టించాను. ఫైలు దొంగతనం చేసి నిన్ను ధోరణి చేశా. ఫోటో తీసి మర్డర్ కేసుకి బలం తీసుకొచ్చా. అతి తక్కువ కాలంలోనే మీరిద్దరూ ఎక్కువ చేరువయ్యేలాగా చేశా. అయినా జానీ, యు ఆర్ సో గ్రేట్. దాని గురించి అన్ని విషయాలు నేను చెప్పినా దానికి పెళ్ళయిందన్న విషయం తెలియదన్నట్టుగా భలేగా నటించావు జానీ. నువ్వు ఎన్నైనా చెప్పు మధు, అతను నీకు చేసిన సహాయం అంతా ఇంత కాదు. ఎవరూ చేయని సాహసం చేశాడు. ఇదంతా ఎవరి కోసం చేశాను? నా కోసమా? కదా, నీ కోసం. కదా, నా కోసం. ఎందుకంటే దాని మీద నాకు ఆశ ఉంది. కానీ నా 1.5 కన్నుకి అది ఎట్టాగూ పడదు. అందుకే నేను నిన్ను సెటప్ చేశాను. ఎందుకనుకున్నావు? నువ్వైనా నన్ను సేపు లెక్కర్ నుంచి స్కాచ్ లెవెల్కి పెంచుతావని. నేనేం తప్పు చేశానండి? నా మనసులో మాట చెప్పాను. అయినా అతను నన్ను టెస్ట్ చేయడానికి అలా మాట్లాడతాడని నాకేం తెలుసు? నిజంగానే ఏదేదో వాగుతున్నాడనుకుని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను. ఏదేమైనా నేను నీకు అన్యాయం చేశాను మధు. నా వల్లే, నా మీద నీకున్న పిచ్చి ప్రేమ వల్లే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. నేనే నీ జీవితం నాశనం చేశాను. నీ జీవితానికి నేనే అడ్డు, నీ ఆనందానికి నేనే అడ్డు. అలా మాట్లాడకండి. తాగినోడి నోటి నుంచి నిజాలు తన్నుకొని బయటకు వస్తాయి. అలా నువ్వు నిజం చెప్పావురా. నిజంగా రోగిస్తోడే మనకున్న అడ్డు. లేకపోతే మధు నాతో దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడని బాధపడుతుందరా. తనకే తన భర్త బతికుండడం ఇష్టం లేదు. ఒకళ్ళ ఇష్టాలతో నాకు పని లేదు. నా బతుకు నాటు సారా కన్నా ఏనంగా ఉంటే అదే 10,000 బాబా. అదే అలా ఎన్నటికీ జరగదు. అడ్డు తొలగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. స్కాచ్ని మించింది ఏదైనా ఉందేమో, దాని గురించి ఆలోచించుకో. ఊరుకోండి. మీరిలా బేలగా మాట్లాడడం, నన్ను వేరే పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టడం ఏం బాలేదండి. ఏంటి ఆలోచిస్తున్నావు? నా పరిస్థితి ఏంటి? స్కాచా నాట చెప్పు.
ఉండండి, మాటల్లో పడి మీకు టాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోయాను. ఇప్పుడే తీసుకొస్తాను. ఎవర్రా అది? వాచ్మెన్! వాచ్మెన్! రేయ్, ఎవరా అది? మధు, మధు ఎక్కడున్నావు? రేయ్, వాచ్మెన్! ఎవరా? రేయ్, ఎవరా నువ్వు? ఎవరా? వాచ్మెన్! వాచ్మెన్! మధు! మధు! పారిపో! వద్దు, నువ్వు ఇక్కడి నుంచి పారిపో! రేయ్! వద్దు, నువ్వు వెళ్ళిపో!
ఆపరేషన్ సక్సెసా? సక్సెస్ బాస్. కానీ కానీ గీని అని కూని రకాలు తీస్తామంటారా? కూనీ కోర్ విషయం చెప్పావు. వాణ్ణి లేపేశాక అక్కడో లేడీ ఉంది. మన లెక్క ప్రకారం సాక్ష్యం ఉండకూడదు కదా, అందుకని దాన్ని ఫినిష్ చేసేశాను. పిల్ల పిటపిటలాడుతుంది. సార్, టీ తీసుకురమ్మంటారా? బాగా గుర్తు చేశావు. వెళ్ళి మనందరికీ తీసుకురా. అలాగే సార్. సార్, ఎందుకు సార్ అలా టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ కాదు జయరాం, బాధ. బాధ? బాధ కూడా కాదు జయరాం, ఏదో కసి, ఓడిపోతున్నాం అన్న ఫీలింగ్. సార్, అవును, 2 నెలల క్రితం మన పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ హత్య జరిగితే ఇంతవరకు హంతకుని పట్టుకోలేకపోయాం. షేమ్, రియల్లీ షేమ్. అదే పెద్ద మిస్టరీగా ఉందనుకుంటే ఇప్పుడేమో ఇదిగో కొత్తగా ఈ చిన్నగారి హత్య ఒకటి, ఇది మిస్టరీగానే ఉంది. సార్, చిన్న ఒక క్రిమినల్, వాడు చేస్తే మనకు బాధ ఎందుకు సార్? నిజమే, అలా అనుకుని వదిలేయడానికి మన డిపార్ట్మెంట్కి ఛాన్స్ లేదు. సార్, సార్, మీరేం వర్రీ కాకండి సార్, హంతకుల్ని త్వరలోనే పట్టుకుంటాం. త్వరలో కాకపోయినా కొన్నాళ్ళు ఆగాకైనా పట్టుకుంటాం. కానీ ఆ రోజు పాపం ఆవిడ గోడు చూసావా? ఏ గోడు సార్? అదే, ఆ రోజు రాత్రి 1 టౌన్ ఏరియాలో జరిగిన హత్యను తలుచుకుంటే పాపం భర్తను కోల్పోయి ఆ భార్య పడుతున్న వేదన చూస్తుంటే చాలా జాలేస్తోంది. ఆ క్రిమినల్స్ని పట్టుకుని అడ్డంగా నరికేయాలనిపిస్తోంది. నిజమే సార్, ఆవిడ భర్త కోసం ఏడుస్తుంటే చాలా జాలేసింది సార్. అవును సార్, చిన్న పిల్లలు సార్, పాపం అనాథలైపోయారు. అదేనయ్యా, వాళ్ళని తలుచుకుంటే నాకు చాలా జాలేస్తోంది. ఆ క్రిమినల్స్ని పట్టుకుని వీధుల వెంట కుక్కలు తరిమి కాల్చేయాలనిపిస్తోంది. ఇడియట్స్. యు ఆర్ కరెక్ట్. ఆ క్రిమినల్స్ దొరకని ఒక్కొక్కడిని. ఫోన్ చూడు. సార్. హలో, పరశురామ్ హియర్. జానీ, ఆగు! నీకు చెప్పేది. జానీ, ఆగు! ఆగమంటే ఆగమంటే నీకే చెప్పన్నారా? ఆగు! ఆగరా! ఆగు! జానీ, ఆగరా! ఆగు! ఆగు! ఎక్కడ పారిపోతావు నువ్వు? ఎక్కడికి పారిపోతారా?
ఆశే దుఃఖానికి మూల కారణం అన్నాడు గౌతమ బుద్ధుడు. కోరికలే గుర్రాలైతే వాటి మీద ప్రయాణం చేసే రౌతు గమ్యం చేరడం అసంభవం అన్నాడు మరొక మేధావి. స్త్రీలోలత్వం, స్త్రీలోలత్వం ఎంత గొప్పవారికైనా తీరని కష్టాలు కట్టబెడుతుందని మరొకసారి గుర్తు చేస్తుంది ఈ అద్భుత కథ ఇతివృత్తం. తనది కాని స్త్రీని తనదాన్ని చేసుకునే ప్రయత్నంలో కోరుకున్న వ్యక్తిని శాశ్వతంగా దూరం చేసుకుని స్వార్థం అనే ఊబిలో కూరుకుపోయిన ఓ స్వార్థపరుడి అర్ధరహిత చరిత్రకు సజీవ చిత్ర రూపకల్పన ఈ మధుమతి ఎండి.